మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామంలో అందరికీ వందనములు. ఈ దినము నా ప్రభు నీతో సెలవిస్తున్న మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, నీవెప్పుడైనా మందిరంలో సేవకులు వాక్యం చెప్తుండగా చెప్పిన విషయాలను బట్టి నా కొరకే చెప్పారు, నా గురించి చెప్పారు అని తలంచావా? నేస్తమ్మా, చాలా మంది ఇలా తలంచుకొని సేవకుల మీద కోపగించుకొని సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా అలా నీకు తలంపు వచ్చినప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలివి అని మర్చిపోకు. ఎందుకంటే దేవుడు నేను గద్దించినప్పుడు అది మంచి ఒక సరి అయిన మార్గంలోనికి నిన్ను నడిపిస్తుందని గుర్తుంచుకో. ఆయన శిక్షను నువ్వు ఎప్పుడన్నా తృణీకరించినట్లయితే నిత్య జీవమును కోల్పోతావు. కనుక ప్రియనేస్తమ్మా, నీవు గద్దింపును శిక్షను తృణీకరించకుండా ఉన్నట్లయితే నిత్య జీవమును పొందుకుంటావు. ఆమేన్. ప్రభువు మిమ్మలను మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.